విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై కష్టపడ్డ కార్యకర్తలను కాంగ్రెస్ గుర్తిస్తుంది అని నిన్న చెప్పడం జరిగింది. ఆమె వాస్తవం అంటారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా విలువిస్తుందంటారా? ముమ్మాటికి వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఆమె విజయశాంతికి ఇవ్వడము ఎందుకనంటే ఎన్నో రోజుల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదాన్ని, చాలా ఉద్యమకారురాలు, అన్నీ ఎన్నో చేసింది. అప్పుడు కేసీఆర్ ఉన్నా కూడా ఆయన కేసీఆర్ ఆమెని ఇట్లా విస్మరించారు. అయినా కానీ ఆమెకి ఇచ్చుడు చాలా సంతోషకరమైన వార్త. ఏంది అని అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ బిడ్డకే బతుకమ్మ ఆడాలన్నా కేసీఆర్ బిడ్డనే బతుకమ్మ ఆడాలా. ఏంది మన ఎమ్మెల్సీ కావాలన్నా ఆమెనే కేసీఆర్ బిడ్డనే, మన ఎంపీ చేయాలన్నా కేసీఆర్ బిడ్డనే. ఇవన్నీ వాళ్ళకి కుటుంబ పాలన అయిపోయింది. మొత్తం కుటుంబ పాలన ఇదంతా. ఇప్పుడు మనకి ఏంటంటే విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి చాలా 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 మేలు జరిగింది ఈ రాష్ట్రంలో. మహిళా మనులందరికీ కూడా ఇంకా మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అందరినీ కోటేశ్వర్లు చేస్తున్నాడు, మహిళలందరినీ కోటేశ్వర్లు చేస్తున్నాడు. ఇది చాలా సంతోషకరం. ఇది అంటే ఆమె మాట్లాడుతూ ఏమంటుంది అని అంటే 7 లక్షల కోట్లు ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పు జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలు అంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు అని అంటుంది. నిజమేనా? నిజమే, వాస్తవం. ఇది 7 లక్షల కోట్లు అప్పుడు ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అని మొత్తం కేసీఆర్ కుటుంబం తెలంగాణ అంతా భ్రష్టు పట్టించింది. 7 లక్షల కోట్లు అప్పు చేసింది వాస్తవమే. 7 లక్షల కోట్లు ఎందుకు అయిందంటారు? డెవలప్మెంట్ చేయడం వల్ల లేకుంటే అవినీతి వల్ల అయిందంటారు? అవినీతి, దోచుకోవడము అంతా, ఇసుక మాఫియా, ఆ మాఫియా అన్ని మొత్తం అంతా ఇది చేసి దోచుకునుడు, దాచుకునుడు, అల్లుడు, కొడుకు, కూతురు, ఇవన్నీ. ఇప్పుడు ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? చాలా సూపర్ ఉన్నది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అన్ని ఉచిత బస్సు వస్తుంది, కరెంటు ఫ్రీ, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు భరోసా. మొన్నటికి మొన్న రైతు భరోసా ఇచ్చారు, చాలా బోనస్ ఇచ్చారు. ఇది మన వరికి క్వింటాల్కి 500కి బోనస్ ఇచ్చారు. చాలా చాలా సూపర్ చేస్తారు.